నమస్కారం అండి. నేను డాక్టర్ సుధాకర్, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. మా దగ్గరికి జనరల్గా వచ్చే వాళ్ళందరూ జనరల్లీ 50-60 ఇయర్స్, జనరలైజ్డ్ మయాలియాస్, బాడీ పెయిన్స్, ప్లస్ వాళ్ళకి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది. సో ఈ బీపీ షుగర్స్ వల్ల తర్వాత ఇంకోటి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి చాలా రకాల ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం మొదలుపెట్టారు. అంటే దాంట్లో అట్రోవాస్టాటిన్, రోజ్వాస్టాటిన్. సో చాలా మందిలో ఏమవుతుందంటే ఈ ట్యాబ్లెట్స్ రోజ్వాస్టాటిన్, అట్రోవాస్టాటిన్ యూజ్ చేయడం మొదలు పెట్టగానే బాడీ పెయిన్స్ ఎక్కువ అవడము, కొంతమందికి మైల్డ్ టు మోడరేట్ బాడీ పెయిన్స్ రావడము, కొంతమందికి చాలా అక్యూట్ సివియర్ బాడీ పెయిన్స్ రావడము, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటాం. అయితే చాలా మందికి డౌట్, ఈ కొలెస్ట్రాల్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ వల్ల బాడీ పెయిన్స్ వస్తాయంటే ఎస్, ఈ రోజ్వాస్టాటిన్, అట్రోవాస్టాటిన్ ఇలాంటి కొలెస్ట్రాల్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ వల్ల అయినా మైల్డ్ టు మోడరేట్ బాడీ పెయిన్స్, కొంతమందికి చాలా సివియర్గా వస్తుంటుంది అండి. ఎందుకంటే ఇవన్నీ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ దగ్గర యాక్ట్ చేస్తుంటుంది. మన జనరల్ మజిల్ కాంట్రాక్షన్ కోసం కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ కాల్షియం ఛానల్ బ్లాకర్ అంటే కాల్షియం ఎక్స్చేంజ్ చాలా ఇంపార్టెంట్. అయితే అన్ఫార్చునేట్లీ ఈ స్టాటిన్స్ అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా యాక్ట్ చేస్తుంది. బట్ స్టిల్ చాలా మందిలో ఈ కాల్షియం ఎక్స్చేంజ్ దగ్గర ఎఫెక్ట్ అవ్వడం వల్ల బాడీ పెయిన్స్, మజిల్ పెయిన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలంటే, ఒకటి దీన్ని మనం కొలెస్ట్రాల్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ వాడుతున్నప్పుడు కాల్షియం సప్లిమెంట్స్ వాడుకోవడము, వైటమిన్ D3 లెవెల్స్ మెయింటైన్ చేయడము. రెండోది, ఒకవేళ ఇలా మైల్డ్ టు మోడరేట్ పెయిన్స్ వచ్చినప్పుడు ఆ డోసేజ్ ఆఫ్ స్టాటిన్స్ తగ్గించుకోవడము. మూడోది, చాలామంది ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం కోసం అని చెప్పి యాక్టివిటీస్ అంటే ఎక్సర్సైజ్ చేస్తుంటారు. అయితే స్ట్రెనియస్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఆల్రెడీ స్టాటిన్స్ ఏమో కాల్షియం ఛానల్స్ దగ్గర యాక్ట్ చేసి బాడీ పెయిన్స్ చేస్తున్నప్పుడు మరి అగ్రెసివ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇంకా బాడీ పెయిన్స్ పెరుగుతూ ఉంటాయి. సో మేము చెప్పేది ఏంటంటే, ఒకసారి స్టాటిన్స్ స్టార్ట్ చేసినప్పుడు కాల్షియం సప్లిమెంట్స్ చేసుకోవడము, వైటమిన్ D3 సప్లిమెంట్స్ చేసుకోవడము. మూడోది, స్ట్రెనియస్ ఎక్సర్సైజెస్ స్టాప్ చేసి జస్ట్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, వాకింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడము. ప్లస్ ఇంటర్మీడియట్గా స్టాటిన్స్ని ఆపి, అంటే ఒక 3-4 వీక్స్ యూజ్ చేశాక ఒక 1 వీక్ గ్యాప్ ఇవ్వడము, మళ్ళీ రీస్టార్ట్ చేయడము. సో ఇంటర్మీడియట్గా స్టాటిన్స్ ఆపడము. సో ఇలా కొద్దిగా మార్పులు చేసుకున్నట్టయితే ఈ స్టాటిన్స్ వల్ల వచ్చే బాడీ పెయిన్స్ని మనము అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.